హలో ఫ్రెండ్స్, మీ శివాని మొగసాటి. ఈరోజు వీడియోలో అయితే జొన్నాడు గ్రామంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం కోసం అయితే మీకు వీడియో చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ గుడి వచ్చేటప్పటికి మనకి రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి. జొన్నాడు గ్రామంలో గౌతమి నది ఒడ్డున అయితే ఉంటుంది. మేమైతే ప్రతి కార్తీక మాసం కూడా ఈ గుడికి వస్తామండి. కార్తీక మాసం వస్తుంది కదా, సో టెంపుల్ అయితే మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పురాతన కాలంలో నాటి గుడి అండి. ఇది పూర్వం రాజులు కట్టించారండి ఈ గుడిని. మొన్న వచ్చిన వరదలకు కూడా గుడి చాలా పాడైపోయిందండి. ఇక్కడ పంతులు గారిని అడిగితే చెప్పారండి. చూస్తున్నారు కదా, ఇదైతే గుడిలో ఉన్న శివలింగం అండి. ప్రతి సోమవారం కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారంట. అలానే అభిషేకాలు కూడా చేస్తారండి. వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడ అభిషేకాలు చేయించుకోవచ్చు. చూశారు కదా, ఇక్కడైతే కాశీ అన్నపూర్ణ దేవత, అలానే ఆండాళ్ళ అమ్మవారు, రమా సత్యనారాయణ స్వామి, నాగేంద్రుల వారు, అలానే పంచముఖి ఆంజనేయ స్వామి, నవగ్రహాలు కూడా ఈ గుడిలో ఉన్నాయండి. ఇదైతే వెనక భాగం అండి. ఈ వెనక భాగం నుంచి మనం బయటకు వస్తే ఇక్కడ చుట్టూ కూడా మనకు శివలింగాలు కనిపిస్తాయి. ఇవైతే మొత్తం మనకి 216 శివలింగాలు అయితే ఉన్నాయంటండి. అలానే ఇక్కడ నాగేంద్రుల స్వామివారి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఇది ఒక ద్వారం అండి. మొత్తం 4 ద్వారాలు ఉన్నాయని చెప్పాను కదా. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అభిషేకాలు అవి చేస్తూ ఉంటారంట. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది కదా, సో నేనైతే మొత్తం వీడియో తీయలేదండి. నెక్స్ట్ కార్తీక మాసంకి టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది, అప్పుడైతే వీడియో చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.